ఎక్కువగా గంగా జలాన్ని పవిత్రంగా భావిస్తారు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంటే గంగా జలం యొక్క ఆవిర్భావం శుద్ధమైంది కాబట్టి. దాని జన్మ స్వచ్ఛంగా ఉంటుంది. ఎక్కడి నుంచైతే అది ప్రారంభం అవుతుందో అది పరిశుద్ధమైనది. ఇక ప్రారంభం శుద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక మన జీవితం ప్రారంభం అవుతుంది మన ఆలోచన నుండి. మీ ఆలోచనని శుద్ధంగా ఉంచండి. ఈ ఆలోచన నుంచే పుడుతుంది మీ మాట. మీ మాటలు శుద్ధంగా ఉంచండి. ఎందుకంటే మీ మాటలతోనే మీ పనులు చక్కగా అవుతాయి. మీ పనిని శుద్ధంగా ఉంచండి. ఎందుకంటే ఈ పని తెలియచేస్తుంది మీ స్వభావాన్ని. స్వభావం నుంచి పుడుతుంది మీ అలవాట్లు. ఇక అలవాట్లతో పుడతాయి మీ యొక్క చరిత్ర. ఇక ఈ చరిత్ర ప్రపంచం ఎదుట ఆదర్శవంతమైన రూపంగా మారుతుంది. ఆలోచన నుంచి ఆదర్శం వరకు జరిగే ఈ యాత్ర అప్పుడే శుద్ధంగా ఉంటుంది ఎప్పుడైతే మీ ఆలోచన శుద్ధంగా ఉంటుందో. ఇక ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో మీ ఆలోచనని శుద్ధంగా ఉంచండి. ఆదర్శంగా ఉండండి. మీ మనసు సంతోషంతో నిండిపోతుంది. రాధాకృష్ణ.